హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. పనస తొనలు ఎంత బాగుంటాయంటే అబ్బో, చేసుకుంటే చాలా కష్టమేమో, టైం పడుతుంది, పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ అదేం కాదండి. మనం ఒక 15 to 20 మినిట్స్లో ఈ పనస తొనలు క్రిస్పీగా బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోండి. మీరు బేకరీ స్టైల్లో క్రిస్పీగా కావాలనుకుంటే మైదా పిండి తీసుకోండి, అలాగే హెల్దీగా కావాలనుకుంటే గోధుమ పిండి తీసుకోండి. నేనైతే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకొని అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. చిటికెడంతా ఉప్పు వేసి పిండిని ఒకసారి బాగా కలిపేసి 2 టేబుల్ స్పూన్ల వేడి వేడి నెయ్యి వేసుకోవాలి. మీరు నెయ్యి లేకుంటే నూనెని వేడి చేసుకోవచ్చు, లేదంటే బటర్ని వేడి చేసుకొని కూడా వేసుకొని పిండికి బాగా పట్టించేసి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగానే తడిపేసుకోవాలండి. పిండిని గట్టిగా తడుపుకుంటేనే మనకు క్రిస్పీగా పనస తొనలు అనేటివి వస్తాయి. తర్వాత కొద్దిగా పైనుండి నూనెని అప్లై చేస్తూ పిండిని మర్దన చేస్తూ మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఎక్కువ టైం అవసరం లేదండి, పక్కన పెట్టేసేయండి అంతే. ఒక 5 మినిట్స్లోకి పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు కడాయిలో 1.5 కప్పు పంచదార తీసుకోండి. మనం పిండిని 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1.5 కప్పుల పంచదారకి 3/4 కప్పు నీళ్లు వేసేసి కలిపేసుకుంటూ ఇది లేత తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలండి. ముదురుగా రావద్దు, లేత తీగ పాకం రావాలి. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి అంతే. పిండిని అలా తడిపి పక్కన పెట్టేసుకున్నామంటే పంచదార పాకం చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కాస్త స్టిక్కీగా లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా మన తీగ పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి కొద్దిగా వేసుకుంటూ స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. మీ దగ్గర నిమ్మరసం ఉంటే ఒక 2 చుక్కలు వేసైనా పక్కన పెట్టేసుకోండి. కానీ ఇది ఫాస్ట్గా చేసుకుంటాం కాబట్టి క్రిస్టలైజ్ అయ్యేంత ఛాన్స్ ఉండదు. కానీ ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్న పిండిని ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చపాతీలాగా తాల్చేసుకోవాలి. మనకు ఈ పనస తొనలు కాస్త పెద్ద సైజులో కావాలనుకుంటే మనం పెద్దగా చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న పూరి పిండి అంత సైజు పిండిని తీసుకొని తాల్చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే కాస్త పెద్ద సైజుగానే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ పిండిని తీసుకొని ఇలా పెద్ద సైజులో పనస తొనలు చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒక పిండి ముద్దను తీసుకొని మనం ఇలా రోల్ చేసేసి చూడండి చాక్తో ఇలా కట్ చేసేసుకొని ఎడ్జెస్ లోపల సైడ్స్కి అటు ఇటు గ్యాప్ ఇచ్చేసి మధ్యలో మాత్రమే ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టేసుకుంటే అన్నీ మంచిగా మనకు పొరలుగా విచ్చుకున్నట్టు వస్తాయి. ఈ పొరలుగా విచ్చుకొని అంటుకోకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తానండి, ఇది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైనుండి ఈ మనం కట్ చేసుకున్న ఘాట్ల మధ్య నుండి బియ్యం పిండిని కొద్దిగా చల్లండి, లేదంటే గోధుమ పిండి మైదా పిండి ఏదైనా చల్లేయండి. చల్లిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఒక్కొక్కటిని ఇలా తీసుకుంటూ మొత్తం రోల్గా చుట్టేసి సైడ్స్ని అనేది నొక్కి పట్టేసేయండి. ఇలా నొక్కి పట్టినప్పుడు కూడా అలా సైడ్స్కి బాగా బ్యాటర్ లాగా అనిపిస్తే కొద్దిగా నైఫ్ తోటి కట్ చేసి సన్నగా ఉంచేసుకోండి. అప్పుడు షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగా మనకి ముద్దలా కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. మనం కొద్దిగా పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి అంతే. మనకు కావాల్సిన సైజులో చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కాస్త పెద్ద సైజుగా కావాలనుకుంటే పెద్ద సైజులాగా కట్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ లైక్, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా ఫస్ట్ అలా పెద్దగా చేశాను, తర్వాత ఇలా మీడియంగా కూడా కట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్రాసెస్లో కాస్త బియ్యం పిండి అయినా మైదా పిండి అయినా పైనుండి చల్లేసి ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చుట్టేసుకొని సైడ్స్ని నొక్కి పట్టేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకొని ప్లేట్లలో అంటుకోకుండా విడివిడిగా పెట్టేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 2 ఉన్నారనుకోండి ఫటాఫట్ ఇవి చేయొచ్చు. పక్కన ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత లో ఫ్లేమ్లోకి మంటను అడ్జస్ట్ చేసుకొని నెమ్మదిగా వీటిని కాల్చేసుకోవాలి.
వీటిని హై ఫ్లేమ్లో కనుక మీరు కాల్ చేసుకున్నారనుకోండి ఫాస్ట్గా రంగు వచ్చేస్తుంది, ఇక లోపలంతా మెత్తగా ఉంటాయి. అందుకొరకని లో ఫ్లేమ్లో మనం కాల్ చేసుకొని మంచి క్రిస్పీగా అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా ఫాస్ట్గానే వేగిపోతాయండి, ఎందుకంటే ఇవి మనం కట్ చేసుకున్నాం కాబట్టి. చూడండి ఇలా లేయర్స్గా ఎంత బాగా కనిపిస్తుందో, పొరలు విచ్చుకున్నట్టుగా. అంటే మనకు పర్ఫెక్ట్ షేప్ వచ్చేసింది, కలర్ వచ్చేసింది. చూస్తుంటేనే తెలుస్తున్నాయి కదా బబుల్స్ ఎలా పగిలిపోయినట్టుగా అలా వచ్చాయో. చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేను చెప్తున్నాను అనుకోకండి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసుకున్నారంటే పక్కా స్వీట్ షాప్ స్టైల్లో పనస తునలండి. ఎంత బాగుంటాయంటే అంత క్రిస్పీగా ఉంటాయి. ఒక్కసారి నేనైతే ఇప్పుడు ఈ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఫస్ట్ ఇంత క్వాంటిటీలో చేసి చూడండి, తర్వాత ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. 20 days వరకు ఉంటాయి. అలా మనం తీసి ఫ్రై చేసుకున్న ఈ పనస తునల్ని షుగర్ సిరప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని ఒక్కసారి అలా డిప్ చేసి షుగర్ సిరప్ని పైనుండి కిందికి, కింది నుండి పైకి ఇలా మనం వాటి పైనుండి అప్లై చేసి నెమ్మదిగా చూడండి ఇలా అందులో ఉన్న పాకం అంతా వంపేసుకోవాలండి. ఒక్క చుక్క పాకం లేకుండా తీసేసుకుంటేనే మనకు పనస తునలు అనేది క్రిస్పీగా వస్తాయన్నమాట. షుగర్ సిరప్లో ఎక్కువసేపు ఉంచామనుకోండి అంత మెత్తగా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన మాదిరిగా ఒక్క 60 seconds వరకైనా సరిపోతుందండి. 1 minute వరకైనా అలా డిప్ చేసేసి పాకంలో నుండి వెంటనే ఇలా మొత్తం సిరప్ అంతా వంపేసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇక అన్నీ అలానే చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో, బేకరీ కన్నా సూపర్ స్టైల్లో వచ్చాయి. ఒక్కసారి మీరు ఈ 2 కప్పుల కొలతతో పిండితో మీరు ఈ పనస తునలు చేసి చూడండి. ఇక మీరు కేజీల పనస తునలు చేయడానికి ఇష్టపడతారు, అంత బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.